నెల రోజులుగా నడుస్తున్నటువంటి ఈ డిఎస్సి అవినీతి పైన ఏ రకంగా అభ్యర్థులందరికీ కూడా మోసం చేశారు. దాదాపు 3.5 లక్షల పైచిలుకు అభ్యర్థులు రాత్రనక పగలనక కష్టపడి చంటి బిడ్డలతో గర్భిణీలైనటువంటి స్త్రీలు కూడా పరీక్షకు హాజరయ్యి కష్టపడి ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో పరీక్ష రాస్తే ఈ రకంగా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల మందికి వాళ్ళ కలలపైన నీళ్లు చల్లి వాళ్ళ కలలపైన కూడా ధనార్జనే ధ్యేయంగా ఈ రకంగా ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి నారా లోకేష్ గారు ఛాలెంజ్ విసురుతున్నా అని ఏ వేదిక ఎక్కినా కూడా నేరుగా ఆయన స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వేదిక ద్వారా నారా లోకేష్ గారికి సవాల్ విసురుతున్నాం. మీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. మా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు వస్తారు. మీకు ఇప్పుడే కొన్ని ఉదాహరణలు కూడా వివరించడం జరిగింది. మీకు దమ్ముంటే, చేతనైతే, ఒంట్లో చావ ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మా అభినయ్ రెడ్డి గారితో సవాల్ చేస్తున్నాం, చర్చకు రండి. అంతేగాని నేరుగా ఏదో అవాకులు చవాకులు పేలినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారిపై సవాల్ విసిరేంత మాత్రాన మీరేదో గొప్ప నీతిమంతులు అయిపోతారని అనుకోవడం మీ భ్రమ. మరొక ఆయన తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం లేదు, చర్చకు పిలుస్తుంటే అంటున్నాడు. అసలు ఆయన ఎప్పుడు చర్చకు పిలిచాడో మాకే తెలీదు. ఏదో ఆయన ఇంట్లో కూర్చొని చర్చకు పిలిస్తే మాకెలా తెలుస్తుంది, కలలో ఏమన్నా అనుకున్నాడో ఏమో తెలీదు. అయ్యా శాప్ చైర్మన్ రవినాయుడు, సిద్ధంగా ఉన్నాం. 24 గంటల్లో ఏ సమయంలోనైనా ఏ నిమిషంలోనైనా మీ ఇంటికి రమ్మంటే వస్తాం, మీ పార్టీ కార్యాలయానికి రమ్మంటే వస్తాం, లేదా తిరుపతి నడిబొడ్డులో ఎక్కడికి రమ్మన్నా పూర్తి ఆధారాలతో నీతో చర్చకు వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా మాతో తలపడు, మాతో చర్చలో పాల్గొనాలే కానీ మీ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి మీరంతా వచ్చి బిరాలు పలికేస్తే మీరు చేసినటువంటి తప్పులు నిజాలు కాకుండా పోవు. ఈ రకంగా ఇంత స్థాయిలో తప్పుడు సర్టిఫికెట్లతో అసలు క్రీడలే జరిగినటువంటి ఛాంపియన్షిప్ని జరిగిందన్నట్టుగా కర్నూలులో అసలు జరగకపోతే హైదరాబాద్లో జరిగినటువంటి ఛాంపియన్షిప్కి కర్నూలులో సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అసలు రిజల్ట్స్లో అభ్యర్థులే లేకపోతే వాళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఇవంతా? మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నుంచి పుట్టుకొచ్చాయా? శాప్ కార్యాలయం నుంచి పుట్టుకొచ్చాయా? ఎలా వచ్చాయి ఈ సర్టిఫికెట్లన్నీ? దీనికి సమాధానం చెప్పేటువంటి దమ్ముందా? ఎంతసేపు కూడా ఆరోపణలు అంటున్నారు. 150కి పైగా కోర్టు కేసులు ఉన్నాయి. ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సమాచారం ఇవ్వరు. అసలు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లను ఏ రకంగా మతలబు చేశారు, తప్పుడు జీవోలను ఎలాగిచ్చారు, 1:1 కాల్ లెటర్లు ఇచ్చి ఇంటర్వ్యూలకు పిలిస్తే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఎందుకు రిజెక్టెడ్ లిస్టులో లేరు? వీటికి సమాధానాలు చెప్పకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని దాచిపెట్టాలని చూడడం ఎంతవరకు న్యాయం? దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, పోరాడతాం, మీ మెడలు వంచుతాం. నారా లోకేష్ రాజీనామా చేసేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి